తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి ఒకవైపు బలం, మరోవైపు భిన్న స్వరాల మధ్య సాగుతున్న అంతర్గత పోరాటంలా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో దూకుడు చూపిస్తూ ముందుకు సాగుతుండగా పార్టీలోనే వినిపిస్తున్న విభిన్న స్వరాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో బయటపడిన ఈ అంతర్గత విభేదాలు ఇప్పుడు హైకమాండ్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత పరిస్థితులను బహిర్గతం చేశాయి. ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై పరోక్ష విమర్శలు చేస్తూ జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే కాంగ్రెస్కు 100 సీట్లు ఖాయమన్న వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇది కేవలం ఒక రాజకీయ కామెంట్ కాదు, పార్టీ లోపల ఉన్న భావోద్వేగాలు, అసంతృప్తి, నాయకత్వంపై నడుస్తున్న చర్చలకు అద్దం పట్టిన మాటగా మారింది. ఒకవైపు ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు కేబినెట్ మంత్రి పార్టీ నాయకత్వంపై బహిరంగంగా మాట్లాడటం రేవంత్ టీంకి ఇబ్బందికరంగా మారింది. ఇంకా ఈ వ్యవహారం సామాజిక కోణాన్ని కూడా తెరపైకి తెచ్చింది. మహేష్ గౌడ్ బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనపై వచ్చిన విమర్శలు ఇప్పుడు అగ్రవర్ణ వర్సెస్ బీసీ చర్చగా మారాయి. బీసీ నేతలు కార్పొరేషన్ చైర్మన్లను బహిరంగంగానే స్పందిస్తూ పార్టీ విజయాల్లో మహేష్ గౌడ్ పాత్రను ఎలా తక్కువ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన విజయాలు ఆయన నాయకత్వంలోనే సాధించామంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ చిన్న చిచ్చు ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ దాకా చేరింది. ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కోమటిరెడ్డి వెనక్కి తగ్గి తన మాటలను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. జగ్గారెడ్డిని పొగిడానే తప్ప ఎవరిని కించపరచలేదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సమస్య ఇక్కడితో ఆగలేదు. అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు మీడియాతో చేసే ఆఫ్ ది రికార్డ్ చర్చలు ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. మంత్రి పదవులు, ఆశలు, వ్యక్తిగత అసంతృప్తులు ఇవన్నీ బయటికి రావడంతో ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాలుగా మారుతున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడండి, అనవసర వివాదాలకు దూరంగా ఉండండి అని హెచ్చరించిన కొందరు నేతలు తమ స్వేచ్ఛా ధోరణిని మార్చడం లేదు. ఈ పరిస్థితి కొనసాగితే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందనే ఆందోళన కేడర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని బలపరుచుకుంటూ హైకమాండ్ వద్ద తన స్థానం పెంచుకుంటున్నప్పటికీ పార్టీలోని సీనియర్లను ఒకే దారిలో నడిపించడం మాత్రం సవాలుగా మారుతుంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణపై వస్తున్న వార్తలు ఈ అంతర్గత పోటీని మరింత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్లో ఉన్న ఈ అంతర్గత ప్రజాస్వామ్యం ఒక బలం కావచ్చు, కానీ అదే హద్దులు దాటితే అది బలహీనతగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు? పార్టీని ఏకతాటిపైకి తీసుకువస్తారా, లేక ఈ విభేదాలు మరింత పెరుగుతాయా? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.